కురుక్షేత్ర యుద్ధం రెండవ రోజు తెల్లవారింది. సూర్యోదయానికి పూర్వమే పాండవ సైన్యాలు యుద్ధ సన్నద్ధం అయ్యాయి. ఈరోజు సేనలకు ముందుగా అర్జునుడు ఉన్నాడు. ఈ సేన క్రౌంచపక్షి ఆకారంలో అమర్చబడింది. దాని తల, కన్నులు, మెడ, రెక్కలు, శరీరము, తోక మొదలైన స్థానాలలో ఆయా వీరులు నిలుపబడ్డారు. రెక్కల స్థానాన్ని భీముడు, ధృష్టద్యుమ్నుడు ఆక్రమించారు. ఈ వ్యూహానికి ముందుగా రథములో అర్జునుడు సూర్యకాంతి పడిన మేరుపర్వతంలాగా ప్రకాశిస్తున్నాడు. అక్కడ దుర్యోధనుడు కూడా తన సేనను ఒక వ్యూహాకారంలో అమర్చటానికి ఆజ్ఞాపించాడు. దాని యొక్క వివిధ పార్శ్వాలను రక్షించడానికి సేనాపతి అయిన భీష్ముణ్ణి కాపాడటానికి మహాయోధులు నియోగించబడ్డారు. ఈ సేనలు సూర్యోదయం కాగానే యుద్ధానికి కదిలాయి. ఉభయపక్షాల వారు శంఖాలు పూరించి సింహనాదాలు చేశారు. రెండవ రోజు యుద్ధం ప్రారంభమైంది. ఉభయపక్షాల వారు చంపటానికి, చావటానికి ఉత్సాహపడుతూ యుద్ధాన్ని సాగించారు. భీష్ముడు విల్లు ఎక్కుపెట్టి పాండవ సైన్యాలను సమీపించాడు. ఆయనను భీముడు, అర్జునుడు, అభిమన్యుడు, కేకేయులు, విరాటుడు, ధృష్టద్యుమ్నుడు మొదలైన వారు ఎదిరించారు. ఆయన అందరినీ అంబుల వర్షంలో ముంచేసి పాండవ వ్యూహాన్ని చెదరగొట్టాడు. ఇది చూసి అర్జునుడు మండిపడి కృష్ణుడితో తన రథాన్ని భీష్ముడిపైకి నడపమన్నాడు. భీష్ముడిని వెంటనే చంపకపోతే తన పక్షం వారంతా ఆయన చేతిలో చచ్చి తీరుతారని అర్జునుడికి తోచింది.